వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనం కొంత బేసిక్ క్లాస్ అనేది నేర్చుకుందాం. సో ఈ బేసిక్ క్లాస్ అనేది నవోదయ, సైనిక్ స్కూల్ అదేవిధంగా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అందరికీ ఉపయోగపడుతుంది. సో మరి ఈరోజు ఏం చేద్దాం సార్ అంటే ఫోర్త్ క్లాస్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. సో ఎవరైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారో అంటే ఇప్పుడిప్పుడే మ్యాథ్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ నేర్చుకుంటున్నారో వారందరి కోసం మనం బేసిక్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మన యాప్లో అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ 1 to 5th క్లాస్ అని అదేవిధంగా రీజనింగ్ ఓన్లీ బేసిక్స్ అన్నమాట. సో ఎగ్జామ్లో మీకు వచ్చేటువంటి సమ్స్కి ముందుగా బేసిక్స్ అనేవి రావాలి. ఆ బేసిక్స్ పైన ఒక కోర్స్ క్రియేట్ చేసి మనం యాప్లో పెట్టాము. సో అదేవిధంగా ఇవే బేసిక్స్ అనేవి సైనిక్ స్కూల్ గ్రూప్లో సైనిక్ స్కూల్ కోర్సులో, నవోదయ కోర్సులో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ VZWని డౌన్లోడ్ చేసుకొని అక్కడ కోర్స్ చూడండి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ స్టెప్ తీసుకోండి. సో ఈరోజు మనం నేర్చుకుపోయేటువంటి బేసిక్స్ అనేవి 4th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో సెమిస్ట్రీ 1 నుంచి వర్క్ షీట్ 6ని నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే లెట్స్ రీకాల్ అంటే జ్ఞప్తికి తెచ్చుకుందామని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ సబ్ టాపిక్ ఏమిటి సార్ అంటే తీసివేత, సబ్ట్రాక్షన్. సో మరి ఈ తీసివేతలో కొన్ని సమ్స్ అనేవి మనం ఇప్పుడు సాల్వ్ చేద్దామండి. అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను, లేకపోతే ఇంకా కొద్దిగా పెద్ద చేసుకుందాం. ఒక సమ్ చూడండి, వెరీ ఈజీ సమ్స్. ఈజీ అని ఎందుకంటున్నా అంటే బేసిక్స్ కాబట్టి ఇది అర్థమైందా. చూడండి, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 93 అంటే 2 నెంబర్స్ని కలిపితే వచ్చే రిజల్ట్ని మనం సమ్ అని పిలుస్తాము. సో 2 నెంబర్స్ యొక్క సమ్ అనేది 93 అయితే ఓకేనా. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 56 అందులో ఒక నెంబర్ 56 అయితే ఓకేనా. సో వాట్ ఈస్ ద అదర్ నెంబర్, మరొక నెంబర్ ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్. అర్థమైందా. చూడండి, రెండు సంఖ్యల మొత్తం 93, అందులో ఒక సంఖ్య 56 అయితే రెండవ సంఖ్య ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఏవో రెండు సంఖ్యలు కలుపుతున్నాడు, ఏ ప్లస్ బి అనుకుందాం. ఈ రెండింటిని కలిపితే మనకి సి అనే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నాకు ఏ అనేటువంటి సంఖ్య కావాలనుకోండి, ఏ అనేటువంటి నెంబర్ కావాలనుకోండి, ఈ బిని అటువైపు పంపించేయాలన్న సి మైనస్ బి చేయాలి. సింపుల్గా చెప్పాలి అంటే అంటే ఎప్పుడైనా సరే 2 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చేసి మరొక నెంబర్ కావాలి అంటే ఏం చేయాలమ్మా, సమ్లో నుంచి గివెన్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి, సో రిక్వర్డ్ నెంబర్ ఈజ్ కావలసినటువంటి సంఖ్య, రిక్వర్డ్ అంటే కావలసినది, రిక్వర్డ్ నెంబర్ ఈక్వల్ టు మనకు కావలసిన సంఖ్య ఈక్వల్ టు సమ్ మైనస్ గివెన్ నెంబర్. ఏవైనా 2 నెంబర్స్ కలిపేసి వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఇచ్చి అందులో ఒక నెంబర్ ఇచ్చి మరొక నెంబర్ కావాలంటే సమ్లో ఇచ్చిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ సమ్ ఎంత 93, 93 నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి, 56ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. 3లో 6 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బారోయింగ్కి వెళ్ళి దీన్ని మనం 13గా మార్చుకుంటాము. 13లో 6 పోతే 7, ఇక్కడ 8 ఉంటుంది, 8లో 5 పోతే 3 అనమాట. అంటే 8 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 37. ద అదర్ నెంబర్ ఈజ్ 37. ఈజీ సమ్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎంతసేపు చేయడం, కానీ మీరే సింపుల్గా 93 మైనస్ 56 వేసిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఓకేనా. మరొక నెంబర్ చూడండి, మరొక క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కానీ మనం చూస్తే ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 65. 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 65. డిఫరెన్స్ అంటే ఏంటి, పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ని తీసిస్తే మనకు వచ్చినటువంటి దాన్ని డిఫరెన్స్ అంటాము. సో అది 65 అనమాట. ఓకే. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 48, వాట్ ఈస్ ద అదర్ నెంబర్. అయితే మరొక నెంబర్ ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్. ఒక నెంబర్ 40 అయితే మరొక నెంబర్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనేటువంటి నెంబర్ నుండి బి అనేటువంటి నెంబర్ని తీసిస్తే సి అనేటువంటి నెంబర్ వచ్చింది. అర్థమైందా. సో ఈ సి అనేది బి కంటే పెద్దదో చిన్నదో ఇక్కడ మనం పోల్చవచ్చు. ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, నాకు బి తెలిసిపోయింది, ఓకేనా, సి కూడా తెలిసిపోయింది.
అంటే ఈ నెంబర్లు ఈ నెంబర్ తీయడం వల్ల కదా సి వచ్చింది. ఇక్కడ ఏలోంచి బిని తీసేయడం వల్ల సి వచ్చింది. దాన్నే మనం డిఫరెన్స్ అన్నాము. ఇదిగో 2 సంఖ్యల మధ్య భేదం 65, ఒక సంఖ్య 48 అయితే రెండో సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు 2 సంఖ్యల భేదం 65 అన్నాడు. చూడండి, అంటే ఇది 65, 65. ఓకేనా సార్? 65 వచ్చిందంటే 48లోంచి ఒక నెంబర్ని తీస్తున్నావా, లేదా వేరే నెంబర్ నుంచి 48 తీస్తున్నావా? చెప్పండి ఒక విషయం. మనం ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అందులో ఒక నెంబర్ ఇచ్చేసాడు సార్ 48, మరొక నెంబర్ కావాలి సార్ అనుకుంటే, అర్థమైందా? సో 48 నుంచి ఏదైనా నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 65 రాదు. అర్థమైందా? ఎందుకంటే 48 ఇస్ ద స్మాలర్ దెన్ 65. అంటే వేరే ఏదో నెంబర్ నుండి 48ని సబ్ట్రాక్ట్ చేస్తే 65 వస్తుంది. మరి ఈ నెంబర్ ఏంటి సార్ అంటే, ఈ 48ని అటువైపు పంపించేసాం. ఓకేనా? ఈక్వల్కి ముందున్న దాన్ని మనం ఎల్హెచ్ఎస్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాము. ఈక్వల్ తర్వాత ఉన్నదాన్ని మనం ఆర్హెచ్ఎస్ అంటాము, రైట్ హ్యాండ్ సైడ్ అని పిలుస్తాము. ఇగో ఈ 48 నాడు పంపించేసాం అనుకోండి, +48 అయిపోద్ది. అంటే ఇలాంటి సమ్స్ వచ్చేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే, ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలంటే, రిక్వైర్డ్ నెంబర్ ఈజ్, కావలసినటువంటి నెంబరు ఈక్వల్ టు, ఓకేనా? ఇంతకుముందు ఏం చేసాము, మనకి సమ్ ఇస్తే సమ్లో నుంచి ఇచ్చిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు అలా కాదు, డిఫరెన్స్ ఇచ్చాడంటే ఆ డిఫరెన్స్కి ఇచ్చిన నెంబర్ని యాడ్ చేసేయాలి. అర్థమైందా? సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 65. 65కి 48 ఇలా యాడ్ చేస్తున్నాను కాలమ్స్లో. సో దిస్ ఈజ్ 13 అండ్ దిస్ ఈజ్ 11. సో 113 అంటే మనకు కావాల్సిన నెంబరు. అంటే ఈ 113 నుంచి 48 సబ్ట్రాక్ట్ చేస్తేనే మనకు కావలసినటువంటి 65 వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. సో 13లో 8 పోతే 5, ఇక్కడ 10 కదా ఉంటుంది, 10లో 4 పోతే 6, 65. అర్థమైందా ఎలా చేసామో? ఫస్ట్ ఏం చేశాడు, 2 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చేసి ఒక నెంబర్ ఇచ్చేసి మరొక నెంబర్ ఏమిటని అడిగాడు. అప్పుడు ఏం చేసాం, సమ్లో ఇచ్చిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసాం. అంటే మొత్తంలో ఇచ్చిన సంఖ్యని తీసివేసేసాం. ఇక్కడ ఏం చేశాడు, డిఫరెన్స్ ఇచ్చేసి ఒక నెంబర్ ఇచ్చాడు, మరొక నెంబర్ ఏంటని అడిగేటప్పుడు మరొక నెంబర్ కావాలంటే డిఫరెన్స్కి ఇచ్చిన నెంబర్ని యాడ్ చేసాము. అది గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మనం? డిఫరెన్స్ అంటే భేదము, తీసివేయాలి. ఏమడిగాడు, 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు మధ్య భేదం ఏంటని అడిగాడు. సో ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే ఏం గుర్తు రావాలి? యాక్చువల్గా నెంబర్స్ 3 డిజిట్ సెకండ్ స్టార్ట్ అవుతాయి, 100తో స్టార్ట్ అయ్యి 999 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరు సార్ అంటే 3 డిజిట్ నెంబర్స్. ఏంటమ్మా? 100తో స్టార్ట్ అయ్యి 999 వరకు ఉంటాయి. వీటిని ఏమంటాం మనం? 3 డిజిట్ నెంబర్స్ అంటాం. సో అందుకోసమే 100 ఈజ్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్, 999 ఈజ్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్. సో మరి డిఫరెన్స్ కాబట్టి ఏం చేద్దాం, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ నుండి స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం. 9లో 0 పోతే 9, 9లో 0 పోతే 9, 9లో 1 పోతే 8, 899 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. ఏంటమ్మా? 899 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. వెరీ ఈజీ. ఇదే ప్లేస్లో 4 డిజిట్ నెంబర్స్ అని, 5 డిజిట్ నెంబర్స్ అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాము. మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వశ్చన్కి. ఎస్, ఒక 4 క్వశ్చన్స్ అయినా మనం సాల్వ్ చేసుకుంటే వీడియో బాగుంటుంది. ఓకేనా? ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్, ఒక క్రికెట్ మ్యాచ్లో, ఓకేనా, ఒక క్రికెట్ మ్యాచ్లో రన్స్ స్కోర్డ్ బై 2 టీమ్స్ ఆర్ 242 అండ్ 342. సో ఒక టీం ఏమో 342 రన్స్ స్కోర్ చేసింది, ఇంకొక టీం ఏమో 203 రన్స్ స్కోర్ చేసింది. 342 అండ్ 203. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్కోర్స్? డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మనం? సబ్ట్రాక్ట్ చేసేసుకుంటే చాలు. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని తీసేయాలి. ఒక క్రికెట్ మ్యాచ్లో 2 జట్లు చేసినటువంటి పరుగులు 342 మరియు 203 అయితే 2 జట్లు చేసిన పరుగుల మధ్య భేదం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇక చూడండి, 12 ఉంది, 12లో 3 తీసేస్తే 9. అప్పుడు ఇక్కడ 3 ఉంటుంది, 3లో 0 పోతే 3నే. ఇక్కడ 2 ఉంది కదా, 3 ఉంది కదా, 3లో 2 పోతే 1. సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే
113 అనమాట. సో ఇవి మనకి బేసిక్ క్లాసెస్. ఇవన్నీ కూడా మనం యాప్లో పొందుపరుచుకుంటున్నాం. మీకు సమ్మర్లో చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడూ కూడా ఒక వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.